హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా. రేపు రక్షాబంధన్ కదా, మీ బ్రదర్స్ కోసం ఈ బాదుషా రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ ఒక బేసన్ని తీసుకొని 2 కప్స్ గోధుమ పిండిని తీసుకొని అలాగే 2 స్పూన్స్ పెరుగు వేసుకొని అలాగే 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. అన్ని స్వీట్ రెసిపీల్లో ఈ బాదుషా చేయడం చాలా ఈజీ. పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాదుషాల్ని రెడీ చేసుకోవాలి. అలాగే అన్ని బాదుషాలను కూడా అదే విధంగా చేసి పెట్టుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ బాదుషా రెసిపీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలని ఆయిల్లో 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాదుషాలన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాదుషా రెసిపీ చేసుకోవడానికి జస్ట్ 30 to 40 మినిట్సే పడుతుంది. ఈజీగా బాదుషాల్ని మనం స్వీట్ హౌస్ స్టైల్లోనే రెడీ చేసుకోవచ్చు. బాదుషాల్లోకి పాకం కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1.5 కప్ షుగర్ని వేసుకోవాలి. అలాగే అందులో 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుతూ పాకాన్ని మిక్స్ చేసుకోవాలి. 5 to 6 మినిట్స్ లోపే పాకం రెడీ అయిపోతుంది. మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాల్ని పాకంలో 1 బై 1 వేసుకొని 2 సైడ్స్ తిప్పుతూ ఒక 2 to 3 అవర్స్ వరకు పాకంలో సోక్ అవ్వనివ్వాలి. ఒక 3 అవర్స్ సోక్ అయిన తర్వాత మనం వాటిని తినేయొచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా 30 to 40 మినిట్స్ లోపే బాదుషా రెసిపీని ఎలా చేసామో. మీరు కూడా ఈ రెసిపీని రాఖీ రోజు ట్రై చేసి మీ బ్రదర్కి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.